నాకు ఈ ఫంక్షన్ లో ఫుడ్ మాత్రం భయంకరంగా నచ్చేసింది. కడుపుకైతే కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా దబిడి దిబిడే ఈ రోజంతా. ఈ ఫంక్షన్ లో అయితే నియర్లీ 50+ ఫుడ్ ఐటమ్స్ పెట్టారు. టేస్ట్ మాత్రం అద్దరిపోయినాయి ప్రతి ఒక్కటి. అవును చెప్పడం మర్చిపోయినాను, మీ ఫంక్షన్స్ లో గానీ ఇలాంటి ఫుడ్ కావాలనుకుంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఫుడ్ క్యాటరింగ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా బాగా చేశారండి వంటలు, దుమ్ము లేపారు. మీకు కూడా వీళ్ళ క్యాటరింగ్ సర్వీసెస్ కావాలంటే వీళ్ళకి కాల్ చేసి కనుక్కోండి. ముక్కలు మనలాంటి తిండిపోతలు కావాల్సింది ఇట్లాంటి పెళ్లిళ్లే కదా. చేపలు, చికెన్లు, మటన్లు, రొయ్యలు ఇలా నేల మీద ఉండేటివి, నీళ్ళల్లో ఉండేటివి అన్ని తెచ్చేసేసినారు. స్టార్టింగ్ చికెన్ 65 చికెన్ స్టిక్కులతో మొదలు పెట్టేసినారు. మటన్ బిర్యానీ 3 గంటలు వేయించుకున్నా. దాంట్లోకి నంజుకునే దానికి ఎర్ర చికెన్ కూర, పచ్చ చికెన్ కూర వేసినారు. తిని జరిగేదానికి మటన్ సూప్ ఇచ్చారు. నాకు ఈ ఫంక్షన్ లో ఫుడ్ మాత్రం భయంకరంగా నచ్చేసింది. కడుపుకైతే కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా దబిడి దిబిడే ఈ రోజంతా. ఈ ఫంక్షన్ లో అయితే నియర్లీ 50+ ఫుడ్ ఐటమ్స్ పెట్టారు. టేస్ట్ మాత్రం అద్దరిపోయినాయి ప్రతి ఒక్కటి. అవును చెప్పడం మర్చిపోయినాను, మీ ఫంక్షన్స్ లో గానీ ఇలాంటి ఫుడ్ కావాలనుకుంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఫుడ్ క్యాటరింగ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు కూడా వీళ్ళ క్యాటరింగ్ సర్వీసెస్ కావాలంటే వీళ్ళకి కాల్ చేసి కనుక్కోండి. ముక్కలు మనలాంటి తిండిపోతలు కావాల్సింది ఇట్లాంటి పెళ్లిళ్లే కదా. చేపలు, చికెన్లు, మటన్లు, రొయ్యలు ఇలా నేల మీద ఉండేటివి, నీళ్ళల్లో ఉండేటివి అన్ని తెచ్చేసేసినారు. స్టార్టింగ్ చికెన్ 65 చికెన్ స్టిక్కులతో మొదలు పెట్టేసినారు. మటన్ బిర్యానీ 3 గంటలు వేయించుకున్నా. దాంట్లోకి నంజుకునే దానికి ఎర్ర చికెన్ కూర, పచ్చ చికెన్ కూర వేసినారు. తిని జరిగేదానికి మటన్ సూప్ ఇచ్చారు. నాకు ఈ ఫంక్షన్ లో ఫుడ్ మాత్రం భయంకరంగా నచ్చేసింది. కడుపుకైతే కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా దబిడి దిబిడే ఈ రోజంతా. ఈ ఫంక్షన్ లో అయితే నియర్లీ 50+ ఫుడ్ ఐటమ్స్ పెట్టారు. టేస్ట్ మాత్రం అద్దరిపోయినాయి ప్రతి ఒక్కటి. అవును చెప్పడం మర్చిపోయినాను, మీ ఫంక్షన్స్ లో గానీ ఇలాంటి ఫుడ్ కావాలనుకుంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఫుడ్ క్యాటరింగ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు.